సో ఈటల రాజేందర్ ఈ పేరు అంటే తెలుగునో లెవెల్ ఉండరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి అన్ని ప్రాంతాలకు కూడా సుపరిచితమైన పేరే. ఈ ఈటల రాజేందర్ చరిత్ర కూడా కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమకారుడని, తర్వాత కేసీఆర్ తర్వాత అంతటి వ్యక్తి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకుంటూ వచ్చినాం. అయితే మరి అంతటి చరిష్మా ఒకప్పుడు అంత ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడి పరిస్థితి అలా ఎట్లా ఉందంటే ఒక రకమైన పరిస్థితులకైతే నెట్టివేయబడ్డాడు. పరిస్థితులు అట్లా నెట్టేసినాయి. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఒక రకమైన వాదన వినబడుతుంది. అసలు పదవికి రాజీనామా చేస్తున్నాడు, లేదంటే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయబోతుండు అని చెప్పేసి కూడా రకరకాల గాసిప్స్ అయితే బయట తిరుగుతున్నాయి. కానీ ఎలాంటి గాసిప్లో నిజం లేదని అయితే తెలుస్తోంది. రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక పర్యటనలు, ఎవ్రీడే పర్యటనలు చేస్తున్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తున్నాడు ఈటల రాజేందర్? కాసేపు రాజకీయాలతో పాటు ఇంకొన్ని విలువైన సూచనలు, కొన్ని వేరే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఆత్మగౌరవమే ముఖ్యం, అది కోల్పోతే పదవి గడ్డిపోచతో సమానం అంటుండు. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం, నేను ఇప్పటిదాకా కూడా చాలాసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అనేక సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అని చెప్పేసి గుర్తు చేసుకోండు. గతంలో తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోసం కావచ్చు, ఉద్యమ సమయంలో, ఆ తర్వాత మొన్న కేసీఆర్ తోటి విభేదాలు వచ్చిన తర్వాత ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత అప్పుడు రాజీనామా చేయడం కావచ్చు. ఇట్లా ఎవరికైనా ఒక 20 ఏళ్ళలో 4 సార్లు ఎమ్మెల్యేలు అవుతారు. నేను మాత్రం 6 సార్లు ఎమ్మెల్యే అయినా. అంటే రాజీనామాలు చేస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎక్కడ కూడా నేను రాజీ పడకుండా పోరాటం చేసిన అని చెప్పేసి అయితే ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. 20 ఏళ్లకు 4 సార్లు ఎమ్మెల్యే అవుతారు, కానీ నేను 6 సార్లు అయినా అని చెప్పేసి ఎంపీ ఈటల రాజేందర్ ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. సో మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ కానీ ఈ పరిస్థితులు కానీ మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా చాలా విషయాలు చెప్పిండు. ఇగో ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పెద్ద పదవి వచ్చినా అది గడ్డి పోచుతోటి సమానం అంటుండు. పదవులు నాకు లెక్క కాదంటుడు. ఎక్కడ ఈసారి ఓకే, సాధారణంగా 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే అవుతారు, కానీ తాను 6 సార్లు ఎమ్మెల్యే అని తెలిపారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం రాజీనామాల మీద రాజీనామాలు చేశామన్నారు. అభివృద్ధి కావాలా, ఆత్మగౌరవం కావాలంటే, సో అభివృద్ధి ఆత్మగౌరవం రెండింటిలో ఏది చూసుకోమంటే ముందు కోరుకునేది ఆత్మగౌరవం అట, తర్వాత స్వయం పాలన అని అన్నారు. ముందుగా ఆత్మగౌరవం రావాలి, తర్వాత స్వయం పాలన. తమకు ఆత్మగౌరవం స్వయం పాలన కావాలని కొట్లాడినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛ కానీ స్వాతంత్ర్యం కానీ ఎంతోమంది త్యాగ ఫలితం అని కూడా గుర్తు చేసిండు. అండ్ దాన్ని పిల్లలకు దేశభక్తి నేర్పించాలన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోద్దన్నాడు. దేశభక్తి కమిట్మెంట్ అనేది లేకుంటే కష్టమవుతుందన్నారు. పక్క దేశాల్లో ఏం జరుగుతుందో దేశభక్తి కమిట్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఇతర దేశాలలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయో కూడా చూడాలి. ఆ విషయాలు కూడా పిల్లలకు చెప్పాలి. పిల్లలకు వారసత్వంగా మనం ఇవ్వాల్సింది ఏ ఆస్తులో పాస్తులో కేవలం విలువలు అవి కాదు, కానీ ఆస్తులు కాదు, కానీ కేవలం విలువలు సాంప్రదాయాలు అందించాలని చెప్పేసి అయితే రాజేందర్ గారు సూచించారు. విలువలు సాంప్రదాయాలు దేశభక్తి కమిట్మెంట్ అనేది ఉంటే దేశం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడితే రాష్ట్రం బాగుంటుంది. ఈ రోజుల్లో వస్తున్న వార్తలు కలిసివేస్తున్నాయని కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన పిల్లలను, సొంత భర్తను చంపుతున్నారని, వీటి నుంచి కాపాడేది విలువలేనని చెప్పారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఇవన్నీ విపరీత ధోరణి ఏదైతే ఉందో విలువలు సాంప్రదాయాలు ఇట్లా సంస్కృతి ఇట్లాంటివన్నీ నేర్పిస్తే కనుక ఇట్లాంటి వాటికి కొంచెం ఆస్కారం ఉండదు, జర తగ్గే అవకాశం ఉందని కూడా ఆ విషయాలు కూడా మాట్లాడాడు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో అతి ఎక్కువ పర్యటనలు చేస్తున్న ఎంపీగా ఈటల రాజేందర్కు మొదటి స్థానం వస్తుందని చెప్పేసి కూడా కొనియాడాడు. సో ఇట్లా అనేక అంశాలు అయితే ఈటల రాజేందర్ గారు చెప్పారు. ఏదేమైనా ఆత్మగౌరవం అనేది నాకు ముఖ్యం, పదవులు అనేది గడ్డిపోతుతో సమానం అని చెప్తున్నాడు. సో ఈటల రాజేందర్ గారు పార్టీకి రాజీనామా చేస్తారు, పదవికి రాజీనామా చేస్తారు అనే దాని అయితే అన్ని అవాస్తవాలు, అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. ఈటల రాజేందర్ గారు ఆచితూచి అయితే అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ఉండడమే ఏ నాయకుడికైనా. నీకు ఏ పదవులు రావాలన్నా ఇవి కావాలన్నా నీకు గుర్తింపు వచ్చేది నీకు ఎక్కడ పెద్ద పెద్ద పదవులు పార్టీలు అధిష్టానాలు ఇవ్వచ్చు, కానీ అంతకు మించి ఆత్మగౌరవాన్ని, అంతకు మించి ప్రియారిటీని, అంతకు మించి విలువను ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా ప్రజలే. సో ఆ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో తిరిగిన నాయకుడు ఫెయిల్ అయినట్టు చరిత్ర లేదు. సో పదవులు అనేది వస్తుంటే పోతుంటే పైన ప్రజాక్షేత్రంలో తిరిగిన వానికి ఆదరణ అనేది ఎప్పటికీ ఉంటుంది. జనాల్ని ఫేస్ చేసే దమ్ము అందరికీ ఉండదు, కాలనీలలో తిరిగే దమ్ము అందరికీ ఉండదు. మంచి అయినా చెడైనా ఎన్నేళ్ళైనా జనాల ముందర ఏ ముఖం పెట్టుకొని పోతారని కొందరు అంటుంటే అసలు మనం అట్లా ముఖం పెట్టుకొని ప్రజలలో ఎవరైతే తిరగగలుగుతున్నారో వాళ్ళు నిజమైన నాయకులుగా లెక్కించబడతారు, చరిత్రలో నిలిచిపోతారు. సో అట్లా ఈటల రాజేందర్ అయితే ఆయనకు మరి ఎక్కడో ఏదో ప్రాంతం నుంచి వచ్చిండు, హుజురాబాద్ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా నిలబడ్డాడంటే అక్కడ కూడా
గతంలో మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను పోయినా మల్కాజ్గిరికి ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు కొంచెం పబ్లిక్ టాక్ల కోసం పోతే జనాలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు కరోనా సమయంలో హాస్పిటల్కి వెళ్ళి లైఫ్ రిస్క్ చేసి సేవలు చేసినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకున్నారు అక్కడ నాయకులు, అక్కడ ప్రజలు గుర్తుపెట్టుకునే మొన్న ఎంపీ గెలిపించారు. సో అట్లా రాష్ట్రం అంతా నా ప్రజలే అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఈటల రాజేందర్ మావాడ అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న అందరు జనాలు అనుకున్నారు. కాబట్టి మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ గెలిచిండు. మొత్తానికైతే ప్రజాక్షేత్రంలో బిజీగా గడుపుతున్నాడు ఈటల రాజేందర్ గారు.